వ్యవసాయ కుటుంబం మాది. మామూలుగా అంతర పంటలు వేసేవాళ్ళం సార్. ఫస్ట్ మిరప కూడా మేము దాదాపు 800 క్వింటాలు పండించినాము. తర్వాత బుడ్డలో ఒక 1500 సంచులు పండించాము. ప్లస్ బత్తాయి కూడా 2200 సెట్లు పెట్టిన తర్వాత ఈ ప్రతిభ బయోటెక్ వాడడం వల్ల ఇంత రిజల్ట్ ఉంటుంది, ఇంత సిస్టమ్ ఉంటుంది అనేది మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఇప్పుడిప్పుడే కాదు, జస్ట్ 1 ఇయర్ నుంచే తెలుసు మాకు ఖచ్చితంగా కన్ఫామ్ అయిపోయింది. రాజశేఖర్ సార్ చెప్పిన విధంగా కానీ, బాలా సార్ చెప్పిన విధంగా కానీ మా మైండ్లో ప్రతి ప్రొడక్టు మా కండ్లో తెలిసిపోతుంది సార్. ఈ కాయలు ఇలా ఉన్నాయి కదా సార్, ఈ చెట్టుకి దాదాపు 1000 కాయలకి ఎక్కువ ఉంటాయి సార్. ఇవి 1000 కాయలకి ఎక్కువ ఉంటాయి. ఈ 1000 కాయలు ఇట్లే ఉంది కదా, ఇదే చెట్టుని ఇదే తోటను చూపిస్తాం సార్. జస్ట్ ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ బాలాసారిని పిలిపిస్తే ఇది మళ్ళీ ఇగురు కొట్టి మళ్ళీ పూత పూసి మళ్ళీ కాయలు కాస్తుంటారు సార్. ఇది తెంపిలేకుంటాము. ఇది కొంతమంది రైతులు ఏం చేస్తుంటారు, ఇది కాసిన తర్వాత ఇంకా రాదు, కాయదు, నెక్స్ట్ కాపు రాదు, ఇది కాయదు అని అంటారు. కానీ మేము ఎన్నో సార్లు ఎన్నో విడతలుగా చూసినాం సార్. అది కాస్తుంది, పండుతుంది. మా తోటలో ఎప్పుడు మేమైతే 100 టన్నులు అని మాకి గ్యాదరింగ్ చేసుకున్నాం సార్. ఈ 100 టన్నులు కొద్దీ మాకు ఎక్కువ కూడా రావచ్చు అనే విశ్వాసం ఉంది. కానీ అది నిజమైన నాడు మా ఆనందము చెప్పలేని ఆనందం ఉంటుంది సార్. ఓకే, ఒక్కో సీజన్కి ఒక్కో సైజు కంటిన్యూస్గా వస్తూ ఉందండి. ఇప్పుడు ఎప్పుడు ఖాళీ ఉండదు సార్. ఇది ఒక్క చెట్టే కాదు, ఇక్కడ కూడా చూసుకోండి సార్. ఇది ఒక వారంలో ఒక 10 రోజులు వచ్చేస్తుంది. వారం లోపల కట్ చేస్తాం సార్. ఇలా ఈ కాయలల్లో ఇదా సార్. అవునులేండి, ఇక్కడ లోన ఉంటాయి సార్. ఇది లోన ఎందుకంటే దీంట్లోకి దూరానికి కొద్దిగా ఇబ్బందికరం ఉంటుంది. ఇది ఇట్లా ఉంది సార్. ఇంకోటి అండి, ఇది 3 సంవత్సరాల చెట్టే, కానీ డెవలప్మెంట్ ఎంత ఉంది చూడండి. గ్రీన్నెస్, ఒక న్యూట్రియన్స్ లోపం లేదు. కానీ ఒక్క నిమిషం సార్, మీరు ఆల్రెడీ అన్ని కాయలు ఉన్నాయి సార్. ఇది మళ్ళీ స్టార్ట్ అయింది.